ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 143వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. 143వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవా, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క మాటల్లోనే ఇంకా లోతైనటువంటి అర్థాలను మనం గమనించినట్లయితే 8వ వచనంలో అంటున్నాడు, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. మరి ఎంత ఆత్మీయ సత్యాలు ఉంటున్నాయి. దావీదు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో మరి అడుగుతూ ఉంటున్నాడు. ఇక్కడ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూడవచ్చు. ఎందుకనగా ప్రార్థన మన జీవితాలను మారుస్తూ ఉంటుంది. ప్రార్థన మన కుటుంబాలకు మరి ఆదర్శంగా ఉండాలని దేవుని సంకల్పమైనటువంటిది. దావీదు జీవితంలో మరి మనం గమనించినట్లయితే దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. ఎందుకనగా దావీదుకు దేవుని పట్ల ఉన్నటువంటి ఆ భక్తిని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, మరి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు దావీదును అంతకంతకు ఆశీర్వదించాడు. అయినా మరి దావీదు దేవుణ్ణి ఆరాధించటం మర్చిపోలేదు, దేవుణ్ణి స్తుతించటము మర్చిపోలేదు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను, మరి దేవుడు మనల్ని మరి ఏర్పరచుకొని ఉంటున్నాడు, మనల్ని సృష్టించుకొని ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? దేవా, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పుమయ్యా. మరి సమూయేలు కొడుక, ఆ సొలొమోను మహారాజు కొడుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని జ్ఞానం కొరకు ప్రార్థన చేసి ఇశ్రాయేల్ ప్రజలను ఏ రీతిగా నేను పరిపాలించాలో నాకు జ్ఞానము దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. బైబిల్లో ఇంకా అనేక మంది ప్రార్థన చేశారు. వారి ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థనలో బలం ఉంటున్నది, ప్రార్థనలో శక్తి ఉంటున్నది, ప్రార్థనలో విజయం ఉంటున్నది. నువ్వు ప్రార్థిస్తూ ఉంటున్నావా? దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నావా? దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలని నీవు ఇష్టపడుతూ ఉంటున్నావా? ఏ రీతిగా మనము ఉంటున్నాం? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవా, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పుమయ్యా. దావీదు రాజైనా కూడా ఎక్కడ కూడా గర్వించలేదు, తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తను తాను హెచ్చించుకున్నవాడు మరి తగ్గింపబడతాడని దేవుని యొక్క వాక్యంలో. మనం ఎంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం ఉంటామో మనం అంతగా హెచ్చించబడతాము. దావీదు చేసినటువంటి ప్రార్థన, దావీదు వలె నీవు నేను ప్రార్థించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.